హాయ్. కేరళను కేరళంగా మార్చుకున్న మలయాళీలు ప్రభుత్వాన్ని కూడా మార్చబోతున్నారా? లేక దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఎల్డీఎఫ్కు మూడోసారి పట్టం కట్టబోతున్నారా? కేరళ చరిత్రలో భూతద్దం పెట్టి వెతికిన కనిపించని కమలనాథులు ఓ పద్ధతి ప్రకారం పెంచుకున్న ఓటు బ్యాంకు ఎవరి కొంప ముంచబోతుంది? జనం ఎల్డీఎఫ్ను కాదంటే తామే దిక్కని ఫోజు కొడుతున్న యూడీఎఫ్ ఈసారి పక్కాగా అధికారంలోకి వస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సింది కేరళ ప్రజలే. అయితే ఒక్కసారి కేరళ పొలిటికల్ హిస్టరీలోకి తొంగి చూస్తే ఎవరి కంచుకోటలు ఏంటో తేలిపోతుంది. కేరళ రాజకీయాలు ఎప్పుడూ ఒక విభిన్నమైన ట్రెండ్ను ఫాలో అవుతూ ఉంటాయి. 1982 నుంచి 2016 వరకు చూసుకుంటే ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రభుత్వం మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య ఎప్పుడూ అధికార బదిలీ జరుగుతూ వచ్చింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 దశాబ్దాల చరిత్రను ఎల్డీఎఫ్ తిరగరాసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టి పాత ట్రెండ్కు బ్రేక్ వేసింది. గత 9 అసెంబ్లీ ఎన్నికల డేటాను విశ్లేషిస్తే ప్రభుత్వాలు మారుతున్న ఏ కూటమికి ఏ నియోజకవర్గాలు కంచుకోటలుగా నిలిచాయో స్పష్టంగా అర్థమవుతుంది. 2021 ఎన్నికల ఫలితాలను గమనిస్తే మెజారిటీ స్థానాలు తిరిగి పాత కూటమికే పట్టం కట్టాయి. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 115 సీట్లు అంటే దాదాపు 82% స్థానాలు 2016లో గెలిచిన కూటమికే మళ్లీ ఓటు వేశాయి. అంటే కేవలం 25 నియోజకవర్గాల్లో మాత్రమే ఓటర్లు మార్పును కోరుకున్నారు. ఈ 115 స్థానాల్లో ఎల్డీఎఫ్ ఏకంగా 83 సీట్లను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మరోవైపు యూడీఎఫ్ కేవలం 32 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇవి కూడా ప్రధానంగా మలప్పురం, పాలక్కాడ్, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాలకే పరిమితమయ్యాయి. 2011 రాష్ట్ర ఎన్నికల గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. 2011, 2016, 2021 ఇలా గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకే కూటమిని ఎన్నుకున్న స్థానాలు ఏకంగా 63% ఉన్నాయి. అంటే 88 నియోజకవర్గాల ప్రజలు 3 వరుస ఎన్నికల్లోనూ ఒకే పార్టీకి లేదా కూటమికి కట్టుబడి ఉన్నారు. ఈ 88 స్థానాల్లో 59 నియోజకవర్గాలు ఎల్డీఎఫ్కు వీర విధేయత చూపగా మిగిలిన 29 స్థానాలు యూడీఎఫ్ వెంటే నడిచాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో ఆయా కూటములకు ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు ఏంటో మనకు అర్థమవుతుంది. 2008లో జరిగిన డీలిమిటేషన్ కారణంగా కేరళ అసెంబ్లీ స్థానాల స్వరూపం, సరిహద్దులు మారిపోయాయి. ఆ పునర్విభజన కంటే ముందు అంటే 1982 నుంచి 2006 మధ్య కాలంలో జరిగిన ఎన్నికలను చూస్తే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ 26 నియోజకవర్గాలు మాత్రం ఒకే కూటమికి అండగా నిలిచాయి. వీటిలో 16 స్థానాలను ఎల్డీఎఫ్ వరుసగా కైవసం చేసుకుంటే 10 స్థానాలు యూడీఎఫ్కు కంచుకోటలుగా మిగిలాయి. త్రిక్కర్పూర్, పయ్యనూర్, తలస్సేరి, వడకర, మలంపుజ వంటి 16 స్థానాలు ఎల్డీఎఫ్కు పెట్టని కోటలుగా ఉంటే ఇరుక్కూర్, కన్నూర్, మలప్పురం, కొండోటి, పుతుపల్లి సహా 10 స్థానాలు యూడీఎఫ్కు కంచుకోటలుగా నిలిచాయి. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని, అందులోనూ ఓ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తొలి రాష్ట్రం కేరళ. అప్పటి నుంచి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య అధికారం చేతులు మారుతూ వస్తుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు మాత్రం సరికొత్త రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు ద్విముఖ పోరు జరిగిన కేరళలో బీజేపీ ఇప్పుడు మూడో శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. 2016లో ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ 2024 ఎన్నికల్లో త్రిశూర్ సీటును, 2025లో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకుని తన బలమేంటో నిరూపించుకుంది. కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు కూడా క్రమంగా పెరుగుతూ రావడం ఆసక్తికరం. 2006లో 4.75% ఉన్న ఆ పార్టీ ఓటు షేర్ 2021 నాటికి 11.3% పెరిగింది. అయితే ఓటు శాతం పెరిగినంత మాత్రాన అది అసెంబ్లీ విజయంగా మారుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములకు దశాబ్దాలుగా బలమైన క్యాడర్, ట్రేడ్ యూనియన్లు, సహకార సంఘాలు, స్థానిక సంస్థల ద్వారా క్షేత్రస్థాయిలో అపారమైన నెట్వర్క్ ఉంది. ఈ బలమైన పునాదులను, ఆ రెండు కూటముల కంచుకోటలను బద్దలు కొట్టి బీజేపీ 2026లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సో ఎవరి కంచుకోటలు వాళ్లకు స్థిరంగా ఉన్నాయి. మార్పును కోరుకునే కొన్ని నియోజకవర్గాలే ఫలితాలను మార్చబోతున్నాయి. దీనికి తోడు బీజేపీ చూపించే ప్రభావం కూడా కేరళ పీఠం ఎవరితో డిసైడ్ చేయబోతోంది.